గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. వర్షాలు తెలుగు రాష్ట్రాలనే చుట్టుముడుతున్నాయి. ఒకవైపు తీరం దాటింది తుఫాన్ అని చెబుతున్నప్పటికీ కూడా ఎడతెరిపి లేని వర్షాల అంశం మాత్రం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ప్రతిరోజు హైదరాబాద్ మహానగరంలో పరిస్థితి మాత్రం చినుకు పడితే వరద పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఈ వాతావరణం ఇలానే కొనసాగుతుంది, దీనికి కారణం ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఐఎండి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం. శ్రీనివాస్ గారు, వర్షాలంటే భయపడే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే లాస్ట్ 10 days నుంచి చూస్తే ఒక్కరోజు కూడా ఎక్కడా కూడా విరామం ఇవ్వలేదు. కంటిన్యూ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇంకా ఎన్ని రోజులు ఈ భయోత్పాతం అనేటువంటి ఆందోళనలో హైదరాబాద్ వాసులు అయితే ఉన్నారు. హైదరాబాద్ వెదర్ రిపోర్ట్ ఏంటి ప్రజెంట్? మనకి ఒకదాని తర్వాత ఒకటి అంటే మనకి యాక్చువల్ లాంగ్ గ్యాప్ వచ్చింది. మొదట్లో జూన్లో ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత మొదటి 3-4 రోజులు వర్షాలు పడిన తర్వాత ఇంచుమించు 40 days వరకు మనకి చాలా గ్యాప్ అంటూ వచ్చింది. ఆ గ్యాప్ లో మనం యాక్చువల్ లోటు వర్షపాతం -28% కూడా వెళ్ళిపోయాక మనకి జూలై లాస్ట్ వీక్ లో మనకి 2 అనుకూల పరిణామాలు ఏర్పడడం వల్ల జూలై లాస్ట్ వీక్ లో విస్తృతంగా వర్షాలు పడినాక ఆ 28% లోటు మనకి తీరిపోయి ఆగస్టు 1st కి +2% లోకి వెళ్ళాం. మళ్ళీ ఆగస్టు 1st తర్వాత మళ్ళీ 10 days మనకి రేంజ్ లేకగా మళ్ళీ -8%కి వెళ్ళిపోవడం జరిగింది. అయితే 13వ తారీఖున మనకి ఈ ఒక అనుకూల పరిణామం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడటం, అది 2 రోజులు స్థిరంగా ఉండి మళ్ళీ తీరాన్ని దాటి మనకి వీకెండ్ అవ్వడం జరిగింది. దీనివల్ల 4-5 రోజులు వర్షాలు పడినాయి. ఆ అల్పపీడనం తీరాన్ని దాటిన వెంటనే మళ్ళీ అదే ప్రదేశంలో మరొక అల్పపీడనం మనకి 18వ తారీఖు నాడు ఏర్పడింది. మనకి 17వ తారీఖు ఏర్పడింది. 17వ తారీఖు ఏర్పడి నిన్నటికి అది బాగా బలపడి నిన్న ఈవినింగ్ కి మనకి వాయుగుండంగా కూడా మారింది. వాయుగుండంగా మారి ఈ రోజు ఉదయం అది కూడా తీరాన్ని దాటింది. అది కూడా మనకి దక్షిణ ఒడిస్సా ప్రాంతంలో తీరాన్ని దాటింది. తీరాన్ని దాటి గ్రాడ్యువల్ గా ఇది వీకెండ్ అవుతుంది. అయితే దీని ప్రభావంతో మనకి మొన్నటి నుంచి మళ్ళీ రెయిన్స్, వెరీ హెవీ రెయిన్స్, ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్స్ కూడా పడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అంటే మనకి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఈ ఆదిలాబాదు, కుమరం భీం, మంచిర్యాల ఈ జిల్లాల్లో అయితే అత్యంత భారీ వర్షాలు మనకి 19 సెంటీమీటర్లు, 18 సెంటీమీటర్లు, 23 సెంటీమీటర్లు కూడా మొన్న రికార్డ్ అవ్వడం జరిగింది కుమరం భీం జిల్లాలోను. ఈ వర్షాలు గ్రాడ్యువల్ గా మనకి రేపటి నుంచి తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. అంటే ఈ 2 రోజులేనా, ఇంకా తర్వాత మళ్ళీ ఏమైనా ఉన్నాయా వర్షాల బెడద ఇంకేమైనా ఉందా? అంటే ప్రస్తుతం మనకి అంచనాల ప్రకారం అంటే ఏదైనా అల్పపీడనం ఏర్పడే పరిస్థితి ఉంటే మనకు ఒక 4-5 రోజుల ముందు మనకి తెలుస్తుందండి. అయితే ఈ మాన్సూన్ సీజన్ లో ఇలాంటివి మామూలే, మనకి ప్రతి నెల 2-3 ఏర్పడుతుంటాయి. అయితే మనకి జూన్ నెల, జూలై నెలలో చాలా తక్కువ. జూన్, జూలై నెలలో అంటే 50% ఆఫ్ మాన్సూన్ పీరియడ్ అయిపోయినప్పటికీ మనకి ఒకసారి అప్పుడు అవకాశం దొరికింది. యాక్చువల్లీ ఇవి చాలా అవసరము. వీటి వల్లే మనకి అంటే మాన్సూన్ పీరియడ్ మనకి 122 రోజులు అండి. 122 రోజుల్లో ప్రతిరోజు మనకి రెయిన్ పడదు. మన మీద ఋతుపవన గాలులు వెళ్తున్నప్పటికీ మనకి ఏదైనా ట్రిగ్గర్ మెకానిజం లాగా ఇలాంటి సినాప్టిక్ సిచ్యుయేషన్ అంటాం, సినాప్టిక్ ఫీచర్. ఈ సినాప్టిక్ ఫీచర్ ఏంటంటే మనకి ఏదైనా అల్పపీడనం కానీ అప్పర్ ఎయిర్ లో సైక్లోనిక్ సర్క్యులేషన్ కానీ ఏర్పడినప్పుడు మనకి ఈ మాన్సూన్ గాలుల యొక్క చురుకుదనం పెరిగి మన ల్యాండ్ మాస్ మీద మాయిశ్చర్ అక్యుములేషన్ పెరిగి క్లౌడ్ ఫార్మేషన్ జరిగి వర్షం పడతాయి. ఇలాంటి సినాప్టిక్ ఫీచర్స్ లేకపోతే మనకి మాన్సూన్ పీరియడ్ నడుస్తున్నప్పటికీ వర్షాలు ఇది వరకు చూసినట్టు సాయంత్రం సమయంలో క్యూములోనింబస్ మేఘాల వల్ల ఉన్నట్టుండి ఒక 1-2 గంటలు ఒకే ప్రదేశంలో కొంచెం భారీ వర్షం పడటము, మళ్ళీ మొన్నాడు గట్టిగా ఎండగాయడము, ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అది అండి. ఇప్పుడు సర్ప్లస్ లోకి వచ్చామా? మరి మధ్యలో లోటు వచ్చింది, రెయిన్ ఫాల్ లోటు ఉంది అన్నారు కదా, ఇప్పుడు సర్ప్లస్ లోకి వచ్చింది. ఎందుకంటే 4 సర్ప్లస్ లోకి వచ్చామండి. ఈ రోజు మనకి +17% ఓవరాల్ 33 డిస్ట్రిక్ట్స్ యావరేజ్ మనం ఈ రోజుకి +17 కి చేరుకున్నాము. అయితే కొన్ని డిస్ట్రిక్ట్స్ ఇంకా కొంచెం నెగిటివ్ ఉన్నాయి. అంటే మనకి నిర్మల్ డిస్ట్రిక్ట్ ఇంకా -40% లో ఉంది. దానికి కారణం ఏంటంటే మనకి యాక్చువల్ ఆదిలాబాద్, నిర్మల్, కుమరం భీం ఈ ప్రాంతంలో యావరేజ్ రెయిన్ ఫాలే చాలా ఎక్కువ ఉంటుంది. అంటే జనరల్ గా రెయినీ సీజన్ లో ఈ డిస్ట్రిక్ట్స్ లో ఆల్మోస్ట్ డైలీ రెయిన్ పడుతూ ఉంటుంది. అటువంటిది మనకి 40 రోజులు గ్యాప్ రావడం వల్ల ఈ వారం 10 రోజులు
అక్కడ విస్తృతంగా వర్షాలు పడినప్పటికీ ఇంకా నిర్మల్ జిల్లా మనకి చాలా లోటులో ఉంది. మిగిలిన జిల్లాల్లో ఒక 2, 3 నిజామాబాద్ కూడా -3, నిర్మల్ -40 ఇంకా లోటులో ఉన్నాం. మనకి ఈ ప్రాంతంలో విస్తృతంగా వర్షాలు పడినప్పటికీ యాక్చువల్‌గా నార్త్ తెలంగాణలో ఇంకా చాలా ఎక్కువ పడుతుంటాయి. మనకి ఈ 10 రోజుల వర్షాలు ఎక్కువ పడినప్పటికీ మనం స్టిల్ అక్కడ కొద్దిగా లోటులో ఉన్నాము. మిగిలిన జిల్లాలో ఇప్పుడు అన్ని అల్పపీడనం తీరం దాటేసింది కాబట్టి ఓన్లీ తెలంగాణ పైన ఈ వర్షాల ప్రభావం ఉంటుందా? అటు ఆంధ్ర జిల్లాల్లో కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయా? ఆంధ్ర, ఒరిస్సా, తెలంగాణ అలాగే విదర్భ ఇది 4, 5 స్టేట్ల మీద ఉంటుందండి ప్రభావం. ఇప్పుడు ఆంధ్రాలో కూడా విస్తారంగా వర్షాలుంటాయి ఈరోజు, రేపు. రేపటికి గ్రాడ్యువల్ గా అన్ని చోట్ల తగ్గడం ప్రారంభిస్తుంది. ఇది సౌత్ ఒడిస్సా దగ్గర తీరాన్ని దాటింది. అయితే ఇది కొంచెం ఇంటెన్సిఫై అయ్యి మనకి వాయుగుండంగా కూడా మారింది కాబట్టి దీని ప్రభావం మనకి 13వ తారీఖు నాటి అల్పపీడనం కంటే కొంచెం ఎక్కువే ఉంది. ఏరియా ఆఫ్ ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువ దీనికి. ఇప్పుడు ఒడిస్సా రాష్ట్రంలోనూ దీని ప్రభావం ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఉంది, తెలంగాణలో ఉంది, మధ్యప్రదేశ్ లోని కొంత పార్ట్, ఇవన్నీ కూడా దీని వల్ల విస్తృతంగా వర్షాలు పొందడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ రివర్స్ నదులన్నీ కూడా బాగా భారీగా పొంగి పొర్లుతున్న పరిస్థితి ఉంది. ఈ వర్షాల వలన మరింత ప్రభావం నదులలో నీటి మట్టాలు పెరిగేటువంటి అవకాశం ఇంకా ఉంటుందా? ఉంటుందండి. ఈ రోజు కూడా మనం ఒక జిల్లాకి అత్యంత భారీ వర్షం అంటే 20 సెంటీమీటర్ల పైబడి కుమరంభీం జిల్లాలో ఈ రోజు కూడా రెయిన్ పడే అవకాశం ఉందని వార్నింగ్ ఇవ్వడం ఉంది. ఆ కుమరం భీమ్ కి సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ మనకి ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల ఈ జిల్లాల్లో వెరీ హెవీ రెయిన్ ఫాల్ అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు ఆ జిల్లాల్లో కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సో ఈ ప్రాంతంలో ఆల్రెడీ మనకి గత 5-6 రోజులు బట్టి విస్తృతంగా రోజు 15 సెంటీమీటర్లు 18 సెంటీమీటర్ల రీతిలో మనకి వర్షాలు పడుతున్నాయి ములుగు ఈ ప్రాంతం అంతా కూడా. సో అక్కడ వాగులు వంకలన్నీ ఫుల్ గా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం 1-2 రోజులు ఇంకా అప్రమత్తంగానే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పడే వర్షాలకి మరింత వాటర్ అక్యుములేషన్ ఆ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఇంకొక 1-2 రోజులు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనూ అలాగే ఈశాన్య తెలంగాణ ప్రాంతంలోనూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండటం అవసరం. అంటే గోదావరి రివర్ కి ఇంకా ఫ్లడ్ వార్నింగ్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు అంటే, అంతేనా? గోదావరి రివర్ కి అంటే మెయిన్ గా మనకి మహారాష్ట్ర ఈ క్యాచ్మెంట్ ఏరియా మహారాష్ట్ర, కర్ణాటకలో పడినా కూడా అంటే మనకి యాక్చువల్ ఈసారి జూన్, జూలైలో వర్షాలు మన దగ్గర ఎక్కువ పడకపోయినప్పటికీ వెస్ట్ కోస్ట్ పశ్చిమ తీరం మనకి గోదావరి, కృష్ణా నదులు ఎక్కడైతే పడతాయో అక్కడ విస్తృతంగా వర్షాలు పడటం వల్ల మనకి డెఫిసిట్ లో ఉన్నప్పుడే మనకి కృష్ణా నది బ్యారేజ్లన్నీ నిండిపోయే పరిస్థితిలోకి వచ్చాం మనము. సో ఇప్పుడు ఏంటంటే మన వర్షాల వల్ల ఇప్పుడు గోదావరి ఉపనదులు ఉంటాయి కొన్ని, శబరి ఇట్లా మన రాష్ట్రంలో నుంచి ఇలా కంట్రిబ్యూటరీ నదులు, ఈ నదుల వల్ల మరింత ఇది ఉంటుంది. సో ఈ గోదావరి పరివాహక ప్రాంతంలోనూ అలాగే లోకల్ గా ఈ మనకి ఆదిలాబాద్, కుమరంభీం ప్రాంతంలో కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు కాబట్టి వాగులు వంకలు అనేవి ఉంటాయి. ఇవి ఏంటంటే సడన్ గా బర్స్ట్ అయ్యి ఎక్కడో 10-15 సెంటీమీటర్స్ రెయిన్ హిల్లీ రీజియన్ లో పడినప్పుడు సడన్ గా అవి బర్స్ట్ అవడం అంటూ ఉంటుంది. సో ఆ ప్రాంతంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండడం 1-2 రోజుల పాటు అవసరం అండి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి మరొక 2 రోజులైతే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అల్పపీడనం వాయుగుండంగా మారింది, దాని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి 4-5 రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా గోదావరి, కృష్ణా నది క్యాచ్మెంట్ ఏరియాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వలన ఈ నదులకి వరద బెడద ఇంకా ఉంది. కాబట్టి నదీ తీర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ గారు హెచ్చరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.